ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను మించి వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజ్ వద్ద 12 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో బ్యారేజ్ 175 గేట్ల నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద నీటి మట్టాలు పెరుగుతున్న కారణంగా బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే 12.40 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. సుమారు 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదే ఇక్కడ 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి వరద ప్రవాహం కొనసాగడం జరుగుతున్నది. అయితే ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి దిగువ ప్రాంతంలో ఈ బ్యారేజ్ నుంచి బ్యారేజీకి సంబంధించిన ఈ 175 గేట్లను కూడా పైకి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటి అంతటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నింటినీ కూడా వరద నీరు ఇప్పుడే చుట్టుముట్టడం జరిగింది. ప్రస్తుతం కోనసీమలోని నిలకడగా వరద ఉధృతి అయితే కొనసాగుతున్నది. కాజువేలిపైకి వరద నీరంతా చేరుకోవడంతో పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ లంక గ్రామాలన్నింటిలో కూడా కాజువేలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో లంక గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలన్నా వెళ్ళాలన్నా సరే ఇంకా పడవల సహాయంతోనే వాళ్ళ రాకపోకలు అనేది కొనసాగడం జరుగుతున్నది. దీంతో అక్కడ కోనసీమ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడటం జరుగుతున్నది. గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి రాజమండ్రి వరకు కూడా ఉన్న గోదావరి లంకల్లో ఉన్న మొత్తం 300 మందిని పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. రైల్వే స్టేషన్ ఎదురుగుండగా ఉన్న ఒక కమ్యూనిటీ హాల్లోకి అక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ చోట్ల కూడా మరో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3 పునరావాస కేంద్రాల్లో కూడా సుమారు 300 మంది ఆశ్రయం పొందడం జరుగుతున్నది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 12.40 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. అయితే దీంతో ఇంకా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజెన్సీలోని పోలవరం ముంపు మండలాల్లోని వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కోనవరం వద్ద 45.42 అడుగుల వద్ద వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరిగింది. అలాగే చింతూరు మన్యంలోని కూడా 3 మండలాల్లోని కూడా సుమారు 80 పైగా గిరిజన గ్రామాల చుట్టూ కూడా వరద నీరు చేరుకోవడంతో ఈ ప్రజలు ఇబ్బందులు పడటం జరుగుతుంది. అయితే పనులు లేక నిత్యావసర వస్తువులు అందక ప్రభుత్వ సహాయం కోసం ఈ వరద బాధితులందరూ కూడా ఇక్కడ ఎదురు చూడటం జరుగుతున్నది. పోలవరం పరిహారం పూర్తి కాకపోవడంతో వీరి గ్రామాల్లోనే ఇంకా నివసిస్తున్న కారణంగా నిర్వాసితులు అక్కడే కాలం గడపాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వం తమని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది. భద్రాచలం దగ్గర కూడా క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో ఆ విలీన మండలాలన్నీ కూడా ఇంకా ఈ వరద నీటిలోనే చిక్కుకుని ఉండడం జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.